హాయ్, నేను మీ శశిరామ్నండి. ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, మన దగ్గర చాలా పాత శారీస్ ఉంటాయండి, పట్టు శారీస్. అవన్నీ కూడా మనం కట్టాలంటే అబ్బా చాలాసార్లు కట్టేసామని బేజారు పడుతూ ఉంటాం కదా. అలాంటి శారీస్ని నేనైతే ఎలా చేయించుకున్నానో కొత్తగా చూద్దామండి. దాదాపు నా మ్యారేజ్ అయ్యి 34 ఇయర్స్ అయిపోతుందండి. 90లో అయింది. 34 ఇయర్స్ అవుతుంది. అప్పటి శారీ ఎలా చేయించుకున్నానో చూద్దామండి. చూద్దాం మీకు కూడా ఎందుకంటే నచ్చుతుందో ఏమో. మీరు కూడా కొన్ని అలాగే మూలకు పడేసి ఉంటారు చీరలు. అలాంటి వాటికి కొత్తగా ఇలా రీమోడల్ చేసుకుంటారేమో అనే ఉద్దేశంతో చిన్న వీడియో చేస్తున్నానండి. తప్పకుండా చూడండి. వీలైతే మీరు కూడా ఇలాగే చేసుకోండి ఫ్రెండ్స్. నేను స్టార్ట్ చేస్తాను వీడియో. చూడండి, ఇవేనండి నా శారీస్. ఇదేమో నా పెళ్ళి నాటి చీరండి. ఇది చాలా పాతది. దీనికి పళ్ళు ఇలా వస్తుంది. ఇదంతా పళ్ళు అండి, అంతా పళ్ళు. మధ్యలో ఇలా ఈ కలర్లో ఉంటుందండి శారీ. చూసారు కదా, ఈ కలర్లో ఉంటుంది. ఈ శారీకి ఇది బార్డర్. అయితే ఇది నా పెళ్ళిలో తీసిచ్చారండి. అప్పుడు ఈ శారీ వాల్యూ వచ్చేసి విలువ 900 రూపీస్ అండి. ఓన్లీ 90లో తీశారు ఇది పెళ్ళిలో. ధర్మవరం సిల్క్ అండి ఇది. దీనికి మొదట ఇవన్నీ లేవండి, ఇవన్నీ లేవు. నేను ఏం చేయాలా, ఇది కట్టడం లేదు, చాలా ఓల్డ్ అయిపోయిందని చెప్పేసి అంటూ ఉంటే, మా ఇంటి దగ్గర ఒక అబ్బాయి బొట్టికి పెట్టుకున్నాడండి. అతని దగ్గరికి తీసుకెళ్ళాను. సరే అంటే ఇది కొత్తగా తయారు చేసి ఇస్తానని చెప్పేసి దీన్ని ఇలా కట్ చేశాడండి. ఇలా కట్ చేసి వీటికి ఇవి పెట్టేసి మొత్తం ఇలా బార్డర్ ఇచ్చాడండి. బార్డర్ ఇస్తూ పళ్ళు మొత్తం ఇలా డ్రాప్స్ పెట్టుకుంటూ వచ్చాడండి. దాంతో కొత్త లుక్ వచ్చేసింది నా శారీ. కడితే కూడా చాలా బాగుంటుందండి. ఈ కలర్ కాంబినేషన్ నాకు చాలా ఇష్టం అండి. ఇది పెళ్ళి నాటిది. అలాగే దీనికి బ్లౌజ్ కూడా చేశాడండి. బ్లౌజ్ చూపిస్తాను. అందులో బ్లౌజ్ లేదు, బ్లౌజ్ చేశాడు. ఎలా చేశాడంటే సింపుల్ అండి. నేను వేరే ఏది వేసుకోనని చెప్పేసి దీనికి ఇలా మొత్తం స్టోన్ వర్క్ ఇచ్చేసాడు. తర్వాత హ్యాండ్కి ఇలా పెట్టాడు చూడండి. పెద్దది ఇలా పూస పెట్టాడు రౌండ్గా. ఇలా డిజైన్ సింపులే కానీ మంచి లుక్ వచ్చేలాగా మళ్ళీ నేను కట్టాలి అనిపించే విధంగా తయారు చేసి ఇచ్చాడండి ఇది. తర్వాత నెక్స్ట్ ఇంకో శారీ చూపిస్తానండి. ఇది ఒకటి. తర్వాత అలాగే ఈ శారీ చూడండి. ఇది కూడా నా పెళ్ళప్పుడుదే అండి. మా వారు గ్రీన్ శారీ అని తీసిచ్చారు. ఇది కట్టడం కష్టమే కానీ అప్పటిది కదండి, ఖచ్చితంగా ఉండాలి, కట్టుకోవాలనే ఉద్దేశంతో అలాగే పెట్టుకున్నాను ఈ శారీని. ఈ శారీ కూడా నేను రీమోడల్ చేశాను. కాకపోతే ఇది తిరగేసి చేశారండి. మీకు చూపించడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాను. చూపిస్తున్నాను. ఐరన్ తిప్పి చేసింది మా దోబీకే ఇస్తానండి నేను. చూడండి, దీనికి మొత్తం గ్రీన్ బ్లౌజ్ వచ్చింది. కాకపోతే అబ్బాయి ఏం చేశాడో చూడండి. ఈ శారీకి చూసారా, ఇది కూడా ఇలా కట్ చేసేసి దీనికి మళ్ళీ వైలెట్ కలర్ బార్డర్ ఇచ్చాడండి. బార్డర్ ఇచ్చేసి మొత్తం చుట్టూగా ఇవన్నీ కూడా స్టోన్స్ వర్క్ చేశాడు. దీనికి కూడా ఇలా హ్యాంగింగ్స్ పెట్టాడు, టజల్స్ పెట్టాడండి. పెట్టేసి ఇప్పుడు నేను దీనికి బ్లౌజ్ తయారు చేయాలి కదా అంటే చేసిస్తానని చెప్పేసి ఈ బ్లౌజ్ చేశాడండి. చూడండి, ఈ బ్లౌజ్ చేశాడు. దీనికి కూడా మొత్తము ఇదే క్లాత్ తీసుకున్నాడు, బార్డర్ ఇచ్చిన క్లాతే. దానికే మొత్తం ఇంత ఇవన్నీ అతికిచ్చేసాడండి. చైన్స్ ఇవన్నీ అతికిచ్చేసి నెక్ కొద్దిగా డిఫరెంట్గా తీసుకున్నాడు. అలాగే శారీ కలర్, ఈ శారీ కలర్ ఉంటుంది కదండి, ఈ క్లాత్ తీసి దీనికి కొద్దిగా బార్డర్గా ఇచ్చేసాడు. దీంతో ఈ శారీ కూడా నాకు కొత్త లుక్ వచ్చేసిందండి. అలాగే ఇంకో శారీ చూపిస్తానండి మీకు. ఇది ఇంకొకటి. ఇదైతే శారీకి నేను ఏమీ చేయించుకోలేదు కానీ ఈ కలరు ఇలా ఉంటుందండి. ఈ శారీకి కూడా కొత్త బ్లౌజ్ కావాలి అంటే మళ్ళీ ఈ కలర్ ఎందుకు లేండి అని చెప్పేసి పింక్ తీసుకున్నా అండి నేను. ఇప్పుడు లేటెస్ట్గా చేసుకుంటారు కదండి, ఇది కాస్ వర్క్ అని. ఇలా కాస్ వర్క్తో మొత్తం వర్క్ చేసి ఇచ్చారండి. నాకు ఇవి చేసినందుకు గాను ఇది చూడండి వర్క్ ఫుల్ హెవీగా ఇచ్చాడు.
అయితే బ్లూ బదులు వైలెట్ వేశానండి ఇక్కడ. అంటే కొన్ని శారీస్కి మ్యాచ్ అవుతుందని చెప్పేసి ఇక్కడ కొద్దిగా బ్లూ ఇచ్చాడు. పింక్ ఈ కలర్కి మ్యాచ్ అవుతుందని ఇలా తయారు చేసుకున్నానండి నేను. ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ నా బ్లౌజెస్ చూడండి. బ్లూ అని చెప్తే శారీ ఏదో పరిస్థితిలో ఇవ్వలేకపోయాను, బ్లూ అని చెప్తే ఈ బ్లూ వేసేసాడండి అబ్బాయి. అయినా మ్యాచ్ అవుతుంది దీనికి, వేసుకుంటూనే ఉన్నా. ఇలా మన పాత చీరలకి కొత్త లుక్ అండి. ఎలా ఉన్నాయి మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.